21 డేస్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 6 అనమాట. సో మార్నింగ్ మిల్క్ తెచ్చేసి షూస్ అయితే క్లీన్ చేసి అండ్ అలాగే రెడీ అయిపోయి నేనైతే ఫుడ్ అయితే చేస్తాను అనమాట, బ్రేక్ఫాస్ట్. సో అలాగే అంటే కట్టదాటి వెళ్తున్నా, అంటే మా ఫ్రెండ్ వస్తానని చెప్తే సో ఫ్రెండ్ పికప్ చేసుకొని కాలేజ్ దగ్గర అయితే దింపేశాడు. అండ్ అలాగే కాలేజ్ రీచ్ అయిపోయి క్లాస్ వినేసి మనం లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని అండ్ అలాగే ఈవినింగ్ రిటర్న్ అయితే అయిపోయాం అనమాట హౌస్కి. సో రిటర్న్ అయ్యే దారిలో అంటే మనం కూల్ డ్రింక్ వేస్తాం. సో మా ఫ్రెండ్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. అండ్ అలాగే నేను కొన్ని మెటీరియల్స్ కావాల్సి ఉంటే అవి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. సో నేను వీడియో ఎక్కువ లెంత్ పెట్టట్లేదు, ఎందుకంటే బాగా డ్యూరేషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి. సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసిన, జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట శాంపిల్ కోసం. సో ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తా. అండ్ అలాగే మా బావ ఊరు వెళ్తుంటే మా బావని డ్రాప్ చేసేసి బస్ స్టాండ్లో నేను రిటర్న్ అయిపోయాను అనమాట. అండ్ ఆన్ టెర్రస్ ఈరోజు ఎక్విప్మెంట్ లేకుండా మళ్ళీ సేమ్ స్ట్రెచ్చింగ్, సో అవే అనమాట. అండ్ చేసేసా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే చూడండి, ఫ్రేమ్లో అయితే లేదు నేను. అండ్ జంపింగ్ జాక్స్ కూడా చేశాను, అండ్ స్క్వాట్స్ కూడా చేశాను, అండ్ ప్లాంక్ ఒకటే ట్రై చేయలేదు. అండ్ ఈరోజు మసై జంప్స్ అని చెప్పి ఒకటి ట్రై చేశాను అనమాట. అండ్ చాలామంది హైట్ ఇంక్రీజ్ చేయడానికి ఈ టెక్నిక్ వాడతారు అని చెప్తారు, అండ్ నాకు తెలీదు. డైలీ చేసే ఉన్నా ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ అలాగే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో నైట్ అయిపోయింది, అట్లీస్ట్ ఒక 7:38 ఆ టైం అయిందనమాట. సో అలాగే మా ఫ్రెండ్ వస్తే బయటికి అయితే వెళ్ళిపోయాను. సో బయటికి వెళ్ళి బాదం పాలు తాగాను అనమాట. సో బాదం పాలు అంటే గుర్తొచ్చారా? ఎవరు గుర్తొచ్చారు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సో చూడండి, ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని అండ్ ఫుడ్ అయితే ఇంటేక్ తీసుకొని అండ్ కాలేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే ఈరోజు డేట్ కంప్లీట్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ట్రైబట్ వీడియోలో కలుసుకుందాం.